హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 106th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ జనరల్ సొల్యూషన్స్. సో ఈ వీడియోలో మనము ఈ టూ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకో ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో ఏమంటున్నాడు, ఫైండ్ కామన్ సొల్యూషన్ సెట్ ఫర్ sin theta is equals to root 3 by 2 and cos theta is equals to minus 1 by 2. సో ఇట్లాంటి క్వశ్చన్ మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ప్రతిసారి ఫైండ్ కామన్ సొల్యూషన్ సెట్ అని చెప్పి ఫైండ్ సొల్యూషన్ సెట్ లేదా జనరల్ సొల్యూషన్ అని చెప్పి ఏదో ఒక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఇస్తుండే. కానీ ఇక్కడ ఏం చేసిందంటే మనకి టూ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చిండు. ఓకే, sin theta is equals to root 3 by 2 and cos theta is equals to minus 1 by 2. వీటి రెండింటికి కామన్ సొల్యూషన్ సెట్ అని అన్నాడు. సో ఈ కామన్ సొల్యూషన్ సెట్ అంటే ఏందో మనము అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో కామన్ సొల్యూషన్ సెట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ sin theta is equals to root 3 by 2 ఉంది. సో నువ్వు ఏమంటారు, వాటికి సొల్యూషన్ సెట్ కనుక్కున్నావు. ఓకే, అండ్ cos theta కూడా cos theta is equals to minus 1 by 2 ఉంది, దానికి కూడా సొల్యూషన్ సెట్ కనుక్కున్నావు. ఓకే, రెండిట్లో ఉన్న కామన్ టీటా వాల్యూస్ ఏవైతే ఉంటాయో చూడండి, వాటిని కామన్ సొల్యూషన్ సెట్ అంటాం. లేదా ద టీటా వాల్యూస్ విచ్ సాటిస్ఫై బోత్ sin theta is equals to root 3 by 2 and cos theta is equals to minus 1 by 2 are called ఏమంటారు, వాటినే సొల్యూషన్ అని అంటారు. ఓకే, సొల్యూషన్ ఆ అన్ని వాల్యూస్ని కలిపితే మనం ఏమంటామంటే కామన్ సొల్యూషన్ సెట్ అని అంటాం. ఓకే, ఏవేవైతే టీటా వాల్యూస్ ఉన్నాయో ఆ టీటా వాల్యూస్ ఎట్లుండాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ సెకండ్ ఈక్వేషన్ని రెండింటిని సాటిస్ఫై చేసేటట్టు ఉండాలి. సో అట్లాంటి టీటా వాల్యూస్ని మనము సొల్యూషన్ అంటాము. ఆ అన్ని వాల్యూస్ని కలిపితేనే మనము కామన్ సొల్యూషన్ సెట్ అని అంటాము. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ టీటా విచ్ సాటిస్ఫై ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో ఎట్లనో చూద్దాం మనం, ఈ రెండింటికి కామన్ సొల్యూషన్ సెట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో sin theta is equals to root 3 by 2, cos theta is equals to minus 1 by 2. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, sin theta is equals to root 3 by 2ని నేను sin pi by 3 అని అనుకున్నా. ఎందుకు చెప్పండి, నేను మీకు ఫస్ట్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే చెప్తున్నా. మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనం సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్కి మనకి ఏం రావాలంటే sin theta is equals to sin alpha, cos theta is equals to cos alpha, tan theta is equals to tan alpha. ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అయినా ఇట్లా రావాలి ఈ ఫార్మాట్లో, secant theta is equals to secant alpha. సో మన ప్రయత్నం ఏముండాలంటే ప్రతిసారి దాన్ని సాల్వ్ చేసి ఎట్లా రెడ్యూస్ చేయాలి, sin theta is equals to sin alpha లేదా ఆ ఫార్మాట్లకి. సో మనము ఈ ఈక్వేషన్ని ఆ ఫార్మాట్లోకి తెచ్చినామో లేదా, sin theta is equals to sin alpha. సో మీ ప్రయత్నం అంతా అటువైపు ఉండాలి. ఓకే, మీరు ఎటువైపు స్ట్రైవ్ చేయాలి, ఆ ఫార్మాట్కి తెచ్చే వరకు స్ట్రైవ్ చేయాలి. నెక్స్ట్ cos theta is equals to minus 1 by 2, cos theta is equals to cosలో minus 1 by 2 ఎప్పుడు వస్తుంది చెప్పండి, cosలో minus 1 by 2 plus 1 by 2 ఎప్పుడు వస్తుంది 60. సో minus 1 by 2 ఎప్పుడు వస్తుంది 120. ఓకేనా, అర్థమైందా? సో చూడండి, cos theta is equals to cos 2 pi by 3. ఓకే, సో sin theta is equal to sin pi by 3 అంటే మనకు ఏ ఫార్మాట్లో ఉంది, sin theta is equals to sin alpha. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin theta is equals to sin alpha ఏంది, theta is equals to n pi plus minus 1 whole power n into alpha. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే cos theta is equals to cos alpha ఉంది కదా. జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos theta is equals to cos alpha is theta is equals to 2n pi plus or minus alpha. సో రెండు ఈక్వేషన్స్కి జనరల్ సొల్యూషన్ రాసుకున్నాం. సో జనరల్ సొల్యూషన్ రాసుకున్న తర్వాత వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే వాల్యూస్ అంటే ఏముంది, ఈ ఫార్ములాలో మీకు టీటా కనిపిస్తుందా, ఆల్ఫా కనిపిస్తుందా, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దేన్ని చూసుకొని, మన ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ని చూసుకొని. సో ఇప్పుడు sin theta is equals to sin alpha కదా. సో టీటా ప్లేస్లో మనకు టీటానే ఉంది. టీటా is equals to n pi plus minus 1 whole power n alpha అన్నాడు. సో sin theta is equal to sin alpha కదా, ఆల్ఫా ప్లేస్లో ఏముంది
π/3. సో టీటా వాల్యూ ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి జనరల్ సొల్యూషన్ రాసుకున్న తర్వాత. సో దీనికి అయిపోయింది. నెక్స్ట్ చూడండి, దీని జనరల్ సొల్యూషన్ ఏంటి? టీటా ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో టీటా ఉంది. సో టీటా ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా ఎంత చూడండి ఇక్కడ మనకి 2π/3. సో ప్లస్ ఆర్ మైనస్ 2π/3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సొల్యూషన్ సెట్ కనుక్కోవడానికి నేను n ఏదైతే ఉందో దానికి పర్టికులర్ వాల్యూస్ ఇస్తున్నా. ఓకే, 0 1 2 3 అట్లా వాల్యూస్ ఇస్తున్నా. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ పర్టికులర్ ఏదైతే సొల్యూషన్ ఉందో దానికి n వాల్యూ 1 పెట్టుకున్నాం. సో టీటా ఈక్వల్స్ టు n ప్లస్ లో 1 పెట్టుకుంటే 1 into π 1π ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n కదా, n ప్లస్ లో 1 into π/3. సో టీటా ఈక్వల్స్ టు π మైనస్ 1 హోల్ పవర్ 1 అంటే మైనస్ 1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ π/3 ఈజ్ ఈక్వల్స్ టు π మైనస్ π/3 ఎంత? ఎల్సిఎం తీసుకోండి. 3 into π 3π 3π మైనస్ π ఎంత? 2π/3. సో క్యాలిక్యులేషన్ నేను కొంచెం రెడ్యూస్ చేసేసిన ఒక 2-3 స్టెప్స్. నెక్స్ట్ ఇక్కడ n1 అయిపోయింది, ఇక్కడ n0 పెట్టుకుందాం. సో n0 పెట్టుకుంటే టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 into 0 into π, దట్ ఇస్ నథింగ్ బట్ 0 ప్లస్ ఆర్ మైనస్ 2π/3. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ కెన్ బి 2 వాల్యూస్ ప్లస్ 2π/3 మైనస్ 2π/3. బాగుంది. నెక్స్ట్ n2 పెట్టుకుందాం ఇక్కడ. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ సొల్యూషన్ అన్ని వాల్యూస్ పెట్టుకుందాం, ఈ సొల్యూషన్ అన్ని వాల్యూస్ పెట్టుకుందాం. ఓకే, సో n2 పెట్టుకుంటే ఏమొస్తుంది? టీటా ఈక్వల్స్ టు 2π ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n కదా, సో మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ π/3. టీటా ఈక్వల్స్ టు 2π మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1. సో ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ π/3. 2π ప్లస్ π/3 ఎల్సిఎం చేయండి, 7π/3 వస్తుంది. నెక్స్ట్ n3 పెట్టుకోండి. n3 పెట్టుకుంటే మనకి టీటా వచ్చింది 8π/3. సో ఇవి సర్టెన్ వాల్యూస్. నెక్స్ట్ n4 పెట్టుకుంటే మనకి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? టీటా ఈక్వల్స్ టు 14π/3. సాల్వింగ్ మీరు చేసుకోండి. ఓకేనా, నేను బోర్డ్ మీద క్లియర్గా రాసిన కూడా. సో మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్కి ఎక్స్ట్రా టైం కన్స్యూమ్ అవుతుంది. దానివల్ల ఏం మీకు వస్తలేదు. సో నేను ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ విధంగానే మీరు ఫాలో అయ్యి చేసేసేయండి. నెక్స్ట్ n1 పెట్టుకుంటే టీటా వాల్యూ ఎంత వచ్చింది? టీటా ఈక్వల్స్ టు ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి. 8π/3 అని రావచ్చు, 4π/3 అని రావచ్చు. n2 పెట్టుకుంటే టీటా వాల్యూస్ ఏమేమి రావచ్చు? 14π/3 రావచ్చు, 6π/3 రావచ్చు. ఓకేనా, సో డిఫరెంట్ n వాల్యూస్ కి మనము ఏమంటారు? టీటా వాల్యూస్ కనుక్కున్నాం. ఓకే, డిఫరెంట్ n వాల్యూస్ కి టీటా వాల్యూస్. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ రెండిట్లో కామన్ యాంగిల్స్ ఏమైనా చూద్దాం. ఓకే, చూడండి మీరు ఇక్కడ n ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు టీటా ఎంత వచ్చింది? 2π/3. ఇక్కడ n ఈక్వల్ టు 0 అన్నప్పుడు 2π/3 వచ్చిందా లేదా? సో అదొక కామన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ n ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు ఈ జనరల్ సొల్యూషన్ కి టీటా వాల్యూ ఎంత వచ్చింది? 8π/3. ఇక్కడ n ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఈ జనరల్ సొల్యూషన్ కి టీటా ఎంత వచ్చింది? 8π/3. సో ఇది ఇక్కడ ఒకటి. ఓకే, ఇది ఒక కామన్ వాల్యూ. నెక్స్ట్ n ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు టీటా వాల్యూ 14π/3 వచ్చింది ఈ జనరల్ సొల్యూషన్ కి. ఇక్కడ n ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఈ జనరల్ సొల్యూషన్ కి టీటా వాల్యూ 14π/3 వచ్చింది. సో ఇవి కామన్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు నేను అవే కామన్ వాల్యూస్ రాస్తాను. సో టీటా బిలాంగ్స్ టు 2π/3, 8π/3, 14π/3 సో ఆన్. ఎందుకంటే చాలా ఉంటాయి, మనం ప్రతి ఒక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రాయలేం కదా. సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక జనరలైజ్డ్ ఫామ్ రాయాలి. సో జనరలైజ్డ్ ఫామ్ ఎట్లా రాస్తామో చూడండి. సింపుల్ గా టీటా బిలాంగ్స్ టు 2nπ ప్లస్ 2π/3 వేర్ n బిలాంగ్స్ టు z. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ నేను 0 పెట్టుకున్నాను, ఏమైతుంది? 2 into 0 0π ప్లస్ 2π/3 ఇస్ నథింగ్ బట్ 2π/3. ఫస్ట్ వన్ వచ్చిందా? నెక్స్ట్ 1 పెట్టుకోండి. సో 2 into 1 ఎంత? 2π ప్లస్ 2π/3 అంటే 3 to the 6 6π ప్లస్ 2π/3 ఇస్ నథింగ్ బట్ 8π/3. సో మీరు ఏ వాల్యూ పెట్టుకున్నా కానీ మనకి ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. దట్ మీన్స్ ఈ ఏదైతే సిరీస్ ఉందో దానికి జనరలైజ్డ్ ఫామ్. ఓకే, జనరలైజ్డ్ ఫామ్. సో ఈ జనరలైజ్డ్ ఫామ్స్ ఎట్లా రాయాలి సార్? మనకి ఎట్లా వస్తుంది అంటే ప్రాక్టీస్ తోటి వస్తుంది. ఓకేనా, సో మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఇప్పుడు ఈ 2π/3, 8π/3, 14π/3 వీటికి మనము ఒక జనరల్ టర్మ్ పెట్టాలంటే కొంచెం మనకు ఆలోచన ఉంటాం. సో ఇప్పటికైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టుకుంటే మీకు ఇది వస్తుంది కదా. సో క్లియర్గా అర్థమైంది కదా. ప్రాక్టీస్ చేయండి, మెల్లగా జనరల్ టర్మ్ ఎట్లా రాయాలో కూడా తెలిసిపోతుంది. ఓకేనా, సో నేను మీకు క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ cot square theta minus of 1 plus 3 root 3 into cot theta plus root 3 is equals to 0. Theta lies between 0 and π/2. Okay.
మనం ఏం కనుక్కోమంటుందంటే సొల్యూషన్ సెట్ కనుక్కోమంటుంటాం. ఓకేనా? అది పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ కాట్, దానికి మనము సొల్యూషన్ కనుక్కోవాలి, సొల్యూషన్ సెట్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఎట్లా కనుక్కుంటారు? సింపుల్. కాట్ స్క్వేర్ థీటా ఈ మైనస్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 ఉందా, దాన్ని కాట్ థీటా కి మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ కాట్ థీటా మైనస్ కాట్ థీటా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 3 ఇంటూ కాట్ థీటా మైనస్ రూట్ 3 కాట్ థీటా ప్లస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, ఈ 2 టర్మ్స్ లో కాట్ కామన్ ఉంది కదా, కాట్ కామన్ తీసుకున్నాం ఈ 2 టర్మ్స్ లో. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ లో రూట్ 3 కామన్ ఉంది కదా, రూట్ 3 కామన్ తీసుకున్నాం. సో కాట్ థీటా కామన్ తీసుకున్నాం, ఏమొస్తుంది కాట్ థీటా హోల్ బ్రాకెట్ కాట్ థీటా మైనస్ 1 మైనస్ రూట్ 3 కామన్ తీసుకున్నాం. చూడండి ఇందులో రూట్ 3 ఉంది. సో మైనస్ రూట్ 3 హోల్ బ్రాకెట్ కాట్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఈ 2 టర్మ్స్ లో ఏం కామన్ అని చెప్పండి, కాట్ థీటా మైనస్ 1 కాట్ థీటా మైనస్ 1. సో కాట్ థీటా మైనస్ 1 కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది చూడండి, కాట్ థీటా మైనస్ రూట్ 3 ఇది ఈక్వల్స్ టు 0. మీరు గమనించినట్టయితే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను నేను, అది నండి a ఇంటూ b ఈక్వల్స్ టు 0 అని వచ్చింది. అంటే 2 టర్మ్స్ ని మనం మల్టిప్లై చేస్తే 0 వస్తుందంటే దాని అర్థమైంది చెప్పండి, ఏదైనా ఒక టర్మ్ 0 కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ a 0 అయింది అనుకున్నాం, 0 into b is nothing but 0. First suppose b 0 అయింది అనుకున్నాం, సో a into 0 is nothing but 0. సో క్లియర్ గా అర్థమైందా, అంటే దాని అర్థమైంది ఏదైనా ఒకటి 0 ఉంది. దట్ మీన్స్ మీరు గమనించినట్టయితే cot theta minus 1 into cot theta minus root 3 is equals to 0. ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, a into b into b is equals to 0. దట్ మీన్స్ cot theta minus 1 అన్న 0 ఉండాలి, లేదా cot theta minus root 3 అన్న 0 ఉండాలి. సో రెండింటిని 0 కి ఈక్వల్ చేసుకుంటే cot theta minus 1 is equal to 0, cot theta is equals to 1, cot theta is equals to, నేను మీకు అల్టిమేట్ గా మళ్ళీ చెప్తున్నా, మనం సాల్వ్ చేసి ఏ ఫార్మాట్ లోకి ఇవ్వాలి, sin theta is equals to sin alpha, cos theta is equals to cos alpha, అట్లనే cot theta is equals to cot alpha ఫార్మాట్ లోకి ఇవ్వాలి. cot theta is equals to 1 అంటే cot theta లో 1 ఎప్పుడు వస్తుంది, cot 45. సో cot theta is equals to cot 45, cot theta minus root 3 is equal to 0, cot theta is equals to root 3. సో cot అంటే cot లో మనకి 45 వచ్చి root 3 ఎప్పుడు వస్తుంది, 30. సో cot theta is equals to extremely sorry 30 and 60 అది, cot theta is equals to cot 60. సో theta ఇక్కడ ఉంది 45, 60 ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి. ఎందుకు ఇవి రాసిన జనరల్ సొల్యూషన్ సెట్ రాయాలి కదా అంటే, మీరు గమనించినట్టయితే theta ఎక్కడెక్కడ లై ఉంది, 0 నుంచి 90 మధ్యలో లై ఉంది. ఓకే, 0 నుంచి 90 మధ్యలో లై ఉందంటే theta వాల్యూస్ కూడా ఆ 0 to 90 మధ్యలో సాటిస్ఫై అయ్యే theta వాల్యూస్ తీసుకోవాలి. అక్కడ మనకి ఏం లిమిట్ ఇవ్వకపోతే, అంటే ఏ క్వాడ్రంట్ ఏ మెన్షన్ చేయకపోతే మనం జనరల్ సొల్యూషన్ రాయాలి cot theta కి. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, థీటా అనేది ఒక క్వాడ్రంట్ లో ఉంది, అంటే π/2 0 నుంచి π/2 మధ్యలో ఉంది. అంటే మనం ఏం చేయాలి, 0 to π/2 మధ్యలో ఏ యాంగిల్ వాల్యూస్ అయితే సాటిస్ఫై చేస్తాయో అవే యాంగిల్స్ ని మనం కన్సిడర్ చేయాలి. సో 0 to 90 లో ఏ యాంగిల్స్ మనకి సాటిస్ఫై చేస్తున్నాయి, cot theta equals to 1, theta 45 ఉన్నప్పుడు theta 60 ఉన్నప్పుడు పర్టికులర్ ఏదైతే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఉందో అది సాటిస్ఫై అవుతుంది. దట్ మీన్స్ theta వచ్చేసి 45 డిగ్రీస్ ఇంకా 60 డిగ్రీస్. సో క్లియర్ గా అర్థమైందా, ఓకేనా? సో మన నెక్స్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ వచ్చేసి ఏందో చూద్దాం. 1 plus sin square theta is equals to 3 sin theta cos theta. సో దీనికి మనము జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో 1 plus sin square theta is equals to 3 sin theta cos theta. నేను ఏం చేస్తున్నా అంటే డివైడ్ బై cos square theta ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ నేను cos square theta తో డివైడ్ చేస్తున్నా. సో డివైడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 1 plus sin square theta by cos square theta is equals to 3 sin theta cos theta by cos square theta. సో మీరు రైట్ హ్యాండ్ సైడ్ గమనించినట్టయితే ఒక cos theta క్యాన్సిల్ అయిపోతుంది. సో తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను చూడండి, ఈ మీద న్యూమరేటర్ ఉందా వాటిని సపరేట్ గా రాసుకుంటున్నా డినామినేటర్ తో కలిపి. సో 1 by cos square theta plus sin square theta by cos square theta is equals to 3 sin theta by cos theta. ఓకే, సో 1 by cos square theta అంటే is nothing but secant square theta. ఎందుకంటే secant theta is nothing but reciprocal of cos theta. సో secant square theta plus sin square theta by cos square theta అంటే sin theta by cos theta is nothing but tan theta. సో plus tan square theta is equals to 3 sin theta by cos theta అంటే ఏంది tan theta.
సో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. ఇది ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 2. ఇది ఎందుకు నేను కన్సిడర్ చేసిన చూసుకోండి. నేను మీరు గమనించినట్టయితే ఇక్కడ రెండు tan టర్మ్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? tan స్క్వేర్ థీటా 3 tan థీటా. సో నేను దీన్ని సాల్వ్ చేయాలంటే మాక్సిమం అన్ని tan టర్మ్స్ లో ఉంటే నాకు బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఏముంది, సీకెంట్ స్క్వేర్ థీటా ఉంది. సో నేను సీకెంట్ స్క్వేర్ థీటాకి tan స్క్వేర్ థీటాకి ఏదైనా రిలేషన్షిప్ ఉందా అంటే ఎస్ ఉంది. అదేంటి? అది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 2. సో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా కదా. సో ఈ ఈక్వేషన్ లో సీకెంట్ స్క్వేర్ థీటా ఎక్కడ అవుతుందో దాని ప్లేస్ లో నేను 1 ప్లస్ tan స్క్వేర్ థీటా పెట్టుకుంటున్నాం. సో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 3 tan థీటా. సో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే 2 tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 3 tan థీటా. ఓకేనా? సో 1 ప్లస్ 2 tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 3 tan థీటా. సో 3 tan థీటా అటు సైడ్ పంపిస్తే ఏమైతే చూడండి, ప్లస్ 3 tan థీటా మైనస్ 3 tan థీటా అయిపోతుంది. సో 2 tan స్క్వేర్ థీటా ప్లస్ 3 tan థీటా ఇటు సైడ్ వస్తే మైనస్ 3 tan థీటా ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan థీటా. సో మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేస్తాము? ఐదర్ వి యూస్ ఫార్ములా ఆర్ వి యూస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫార్ములా అంటే ఏంది? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దట్ విల్ బి సో ఏమంటారు, లెంతీ ప్రాసెస్. దాని బదులు నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూస్ చేసినాను అనుకోండి, ఈజీ అయిపోతుంది. సో ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తాం చెప్పండి? సింపుల్. లాస్ట్ కాన్స్టెంట్ ని మన ఫస్ట్ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఇక్కడ స్క్వేర్ అంటే tan స్క్వేర్ x స్క్వేర్ అంటే స్క్వేర్ నా టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. సో 1 into 2 tan స్క్వేర్ థీటా ఇస్ నథింగ్ బట్ 2 tan స్క్వేర్ థీటా. సో మనం ఇప్పుడు ఈ 2 tan స్క్వేర్ థీటాకి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎట్లాంటి ఫ్యాక్టర్స్ రాసుకోవాలంటే ఆ 2 ఫ్యాక్టర్స్ నువ్వు మల్టిప్లై చేస్తే ఇది రావాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏవైతే వాటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మధ్యది రావాలి. సో ఆ కండిషన్ ని మైండ్ లో పెట్టుకొని వి హావ్ టు చూస్ ద ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ చూస్ చేసుకున్నాను చూడండి, మైనస్ 2 tan థీటా మైనస్ tan థీటా. సింపుల్ గా నేను ఏంటంటే ఇప్పుడు 1 into 2 ఎంత 2 కదా, tan స్క్వేర్ థీటా పక్కన పెట్టండి. మనకి మధ్యలో 3 రావాలంటే 2 అంతా 2 వచ్చేస్తుంది, 2 + 1 3 వచ్చేస్తుంది. అట్లా ఆలోచించండి. సో 2 tan స్క్వేర్ థీటా నేను మైనస్ 2 tan థీటా ఇంటూ మైనస్ tan థీటా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను రెండింటిని మల్టిప్లై చేసిన ఏమొచ్చింది చూడండి, మైనస్ 2 tan థీటా ఇంటూ మైనస్ tan థీటా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 tan థీటా ఇంటూ tan థీటా అంటే 2 tan స్క్వేర్ థీటా. సో మల్టిప్లై చేస్తే మనకు మీది వచ్చింది. ఇఫ్ యూ యాడ్ మైనస్ 2 tan థీటా మైనస్ tan థీటా యాడ్ చేస్తే మనకు మైనస్ 3 tan థీటా వచ్చిందా? ఎస్. మైనస్ మైనస్ అంటే ప్లస్ చేయాలి, మైనస్ సింబల్ పెట్టుకోవాలి. మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 3 tan థీటా. దట్ మీన్స్ మనం ఏవైతే ఫ్యాక్టర్స్ చూస్ చేసుకున్నామో అవి కరెక్ట్ చూస్ చేసుకున్నామో అని అర్థం. సో నేను ఇప్పుడు ఈ మైనస్ 3 tan థీటా నేను ఎట్లా రాస్తున్నాను చూడండి, 2 tan స్క్వేర్ థీటా మైనస్ 2 tan థీటా మైనస్ tan థీటా ప్లస్ 1 ఇట్లా రాస్తున్నాను. తర్వాత ఏం చేయాలి గమనించినట్టయితే ఈ 2 టర్మ్స్ లో 2 tan థీటా ఉంది, ఈ 2 టర్మ్స్ లో -1 కామన్ తీస్తున్నాను. సో 2 tan థీటా కామన్ తీసిన తర్వాత tan థీటా -1. సో నెక్స్ట్ మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ సెకండ్ దాంట్లో ఏం కామన్ తీయాలి? సింపుల్. ఫస్ట్ మీరు కామన్ తీసినప్పుడు ఏదైతే వచ్చిందో లోపల అదే రాసేసుకోండి. ఇక్కడ రాసుకున్న తర్వాత ఇది ఎట్లా కనుక్కోవాలంటే ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ దీంతో డివైడ్ చేసుకోండి. సో మైనస్ tan థీటా బై tan థీటా ఎంత వచ్చింది? -1. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఓకే దీంట్లో మనకి 2 tan థీటా కనిపిస్తుంది కాబట్టి 2 tan థీటా తీయగలిగినాం. ఇక్కడ రెండిట్లో కామన్ ఏముంది అసలు అనుకుంటే మీకు అట్లాంటి థాట్ వస్తుంది. సింపుల్. ఫస్ట్ దాంట్లో కామన్ తీసినప్పుడు మీకు బ్రాకెట్స్ ఏమొచ్చిందో అదే మీరు ఇక్కడ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ని ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ విల్ బి యువర్ కామన్. ఓకే, -1 కామన్. సో మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ 2 టర్మ్స్ లో tan థీటా -1 ఉంది, tan థీటా -1 ఉంది. అది కామన్ తీస్తే మనకి ఏమొచ్చింది? 2 tan థీటా -1 into tan థీటా -1 = 0. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి ఒక కాన్సెప్ట్ చెప్తే చిన్నది, a into b = 0 అయింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే దాని అర్థం ఏంది? అందులో ఏదైనా ఒకటి 0 ఉండాలి. అంటే a అన్న 0 ఉండాలి, b అన్న 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ a 0 అనుకున్నాం, 0 into b is nothing but 0, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ b = 0 అనుకుంటాం, a into 0 is nothing but 0. అంటే దాని అర్థం ఏంది? ఈ పర్టికులర్ ఏదైతే a into b 0 ఉందో అది ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? ఈక్వేషన్ అనుకోండి ఏదైనా అనుకోండి, a అన్న 0 ఉండాలి, b అన్న 0 ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 tan థీటా -1 into tan థీటా -1 = 0 అంటే a into b ఇది = 0. దట్ మీన్స్ a అన్న 0 ఉండొచ్చు, b అన్న 0 ఉండొచ్చు. ఎందుకంటే ఇది కూడా a into b ఫార్మాట్ ఉంది. సో 2 tan థీటా -1 = 0, tan థీటా -1 = 0, tan థీటా = 1/2, tan థీటా = 1. ఓకే,
సో tan theta is equals to 1/2. సో tan theta లా 1/2 ఎప్పుడు వస్తుంది? సో ఇది తెలియదు మనకి. ఓకే, మన స్టాండర్డ్ యాంగిల్ వాల్యూస్ లా మనకి 0, 30, 45, 60, 90 దీంట్లో దేంట్లో మనకి 1/2 రాలేదు. కానీ మీరు గమనించినట్లయితే tan theta మాక్సిమం వాల్యూ ఉంటుంది కదా, ఆ మాక్సిమం వాల్యూ లోపల ఏ వాల్యూ ఉన్నా, ఇప్పుడు sin theta మాక్సిమం వాల్యూస్ ఏంటి? 1 - 1. ఆ 1 - 1 లోపల ఏ వాల్యూ ఉన్నా sin will have respect to angle for it. అంటే ఆ పర్టికులర్ వాల్యూకి ఒక యాంగిల్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు 1/2 ఉంది, 1/2 tan theta మాక్సిమం వాల్యూ కంటే తక్కువనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ tan theta మాక్సిమం వాల్యూ tan 45 1 tan 60 √3 tan 90 × ఓకే √3 అంటే 1.732 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కంటే ఎక్కువనే ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే tan theta 1/2 అంటే 1/2 1.732 కంటే తక్కువనే 0.5 కదా. దట్ మీన్స్ tan theta లో 1/2 వచ్చే యాంగిల్ వాల్యూ ఉందా లేదా? డెఫినెట్ ఉంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోము. ఓకేనా, మనం దాన్ని పట్టించుకోము. మనకు ఓన్లీ స్టాండర్డ్ యాంగిల్ వాల్యూ చూసుకుంటాం. సో tan theta 1/2 ఎప్పుడు వస్తుంది? tan of 23 degrees 6 minutes కి వస్తుంది. ఓకేనా, ఈ 6 minutes ఏంటి అని మీకు డౌట్ వస్తే నా వీడియోలో ఫస్ట్కి వెళ్ళిపోండి. మీరు యాంగిల్ గురించి మీకు క్లియర్ ఉంది. యాంగిల్ తర్వాత యూనిట్ యాంగిల్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ లో కూడా మీకు మినిట్ అంటే సెకండ్స్ అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను. నెక్స్ట్ tan theta 1 tan theta tan theta 1 అంటే 1 ఎప్పుడు వస్తుంది? tan లో 45 tan theta tan 45. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ tan theta tan alpha is theta n pi plus theta where n belongs to z. సో మీరు గమనించినట్లయితే tan theta tan alpha tan theta tan alpha లాస్ట్ కి అదే ఫార్మాట్ లో తేవాలి. ఇప్పుడు దీనికి నేను జనరల్ సొల్యూషన్ రాస్తున్నా. theta n pi plus alpha. సారీ క్లయింట్ చిన్న మిస్టేక్స్ చాలా చేస్తాను. theta n pi plus alpha అంటే 23.6 degrees. నెక్స్ట్ theta n pi plus alpha అంటే 45 degrees. సో theta belongs to, ఇప్పుడు కామన్ సొల్యూషన్ ఉంది, ఈ సొల్యూషన్ ఇంకా ఈ సొల్యూషన్ కామన్ అంటున్నాను. ఈ రెండు సొల్యూషన్స్ కలిపి అందుకే యూనియన్. సో theta belongs to n pi plus 23.6 degree 23 degree 6 minutes union n pi plus 45 degrees. సో క్లియర్ గా అర్థమైందా? సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్ సొల్యూషన్ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కొన్ని మీరు గుర్తుపెట్టుకున్నారంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి చాలా ఈజీ. సో నా వీడియో మీద మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలి. రైట్.